రైట్గా గోదావరి పుష్కరాల నేపథ్యంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రాజమండ్రిలో ఉన్నత స్థాయి పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల సమయంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, జనసందోహం నిర్వహణ, ఘాట్ల వద్ద పర్యవేక్షణ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకొని జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించి పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యలు, బందోబస్తు ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వ్యవస్థపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లాలో పోలీస్ సిబ్బంది కొరత, కొన్ని పోలీస్ స్టేషన్లలో అవసరమైన వస్తువులేమి, వాహనాల కొరత, బీట్ సిబ్బంది సమస్యలు వంటి అంశాలను జిల్లా అధికారులు డీజీపీ దృష్టికి తీసుకువెళ్లారు. పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. జిల్లాకి రావడం జరిగింది. ఇది పుష్కరం సందర్భంగా ఫస్ట్ ఒక రాజమండ్రిలో మీటింగ్ చేశాము, తర్వాత కోనసీమలో ఒక మీటింగ్ చేశాము. దాంతోపాటు ఈ జిల్లాది క్రైమ్ ఎట్లా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దాని మీద మొత్తం ఒక రివ్యూ చేసుకొని ఎస్పీ గారితో, ఐజీ గారితో వాళ్ళ సమస్యలు మన డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏం కావాలా, ఇంకా కొత్త జిల్లా కాబట్టి, కొత్త పోలీస్ కాబట్టి, సో దాని మీద డిస్కషన్ జరిగింది. సార్, మరి విస్తారమైన తీరం ఉన్న ప్రాంతం అంటే భద్రత పరంగా కూడా తీర ప్రాంతం అంతా కూడా రిస్కీగా ఉంటుంది కదా, ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా చెప్పండి. అవును, ఇప్పుడు ఈ దగ్గర తీర ప్రాంతంలో ఉన్నా కాబట్టి నేను ఇంకొక సజెషన్ ఇచ్చామంటే, మనకు కొన్ని బోర్డ్స్ అవసరం ఉంటాయి. రోడ్స్ కొంచెం కనెక్టివిటీ లేదు కొన్ని ఏరియాస్లో. బోర్డ్స్ మన దగ్గర ఉంటే మన పెట్రోలింగ్ కానీ ఇంకా పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బోర్డ్స్ కోసం ప్రయత్నం చేస్తాం. సార్, ఆర్మీడ్ రామాలయం ఇష్యూ షార్ట్ అవుట్ అయింది సార్, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అది నేను ఎస్పీ గారికి అడిగాను.